హలో 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 లైలా మాయమైంది సబ్స్క్రైబ్ బటన్ నీ వల్ల ఏమైందో ఎక్కడున్నదో కళ్ళ ముందే దాగి ఉన్న లైక్ షేరు బటన్లా. సో హలో ఆల్ అందరికీ కూడా శుభ అర్ధరాత్రి, శుభ సాయంత్రం అనడానికి లేదు, శుభోదయం అనడానికి లేదు, శుభ మధ్యాహ్నం అనడానికి లేదు. కరెక్ట్గా దెయ్యాలు ఓకే ఆ టైంలో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, దీన్ని తెలిగా అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇంక మరి ఇక శుభ అర్ధరాత్రి వీచేసిన బంధుమిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ చక్కటి రాత్రి వేళ ఒక చక్కటి రివ్యూ. సో దానికంటే ముందు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను ఒకసారి కొట్టండి, తర్వాత ఆల్లో పెట్టుకోండి. ఆ తర్వాత వీడియోని వీలైతే లైక్ చేసి చూడడానికి ప్రయత్నించండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో అయితే, మీకు నచ్చుతుంది, మీరు మెచ్చుతారు. నచ్చి మెచ్చి అందరికీ కూడా దీన్ని పంచిచ్చుతారు, అంటే షేర్ చేస్తారని నా ఉద్దేశం. సో యా లైక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైప్ పాయింట్లు కూడా కొట్టండి. హైప్ బెస్ట్, హైప్ ముఖ్యం బిగులు, కప్పు ముఖ్యం బిగులు అన్నట్టు ఇది హైప్ ముఖ్యం బిగులు అన్నమాట ఇది మనది. సో అది గైస్ మరి మ్యాటర్. ఈ రోజుతో ఇంకా అగ్ని పరీక్ష, ఈ బేసిక్ లెవెల్ ఆడిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి. సో ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఈ ఎపిసోడ్ ఫన్ అని చెప్పి అభిజిత్ అన్నాడు. సో అదే పెద్ద కామెడీ నన్ను అడిగితే, అంతే, ఇంకా అంతకంటే ఇంకేయట్లేదు. సో ఈ 8 మందిని కూడా ఎవరినైతే ఎలిమినేట్ చేశారో ఆ 8 మంది గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం, చాలామంది చూశారు కూడా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోయినట్టయితే చూడండి. సో ఆల్రెడీ చాలామంది చూశారు, ఓకే, చాలా క్లియర్గా చూశారు మొత్తం అందరూ కూడా. అండ్ దాంట్లో మనం కొన్ని డీటెయిల్స్ ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఏదైతే కనబడిందో అక్కడ ప్రతిదీ కూడా చాలా క్లియర్ కట్గా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను నేనైతే మటుకు, ఓకే. అదంతా కూడా ఓకే. కాకపోతే ఏంటంటే అక్కడ నేను చెప్పని పాయింట్, ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తెలియని పాయింట్ ఏందా అంటే, బేసిక్గా వీళ్ళంతా కూడా ఏంటంటే వీళ్ళని స్టేజ్ మీద తీసుకొని వచ్చి పంపేశారు అన్నంత వరకే నాకైతే ఇన్ఫో వచ్చింది. సో అదే చెప్పాను నేను అక్కడి వరకు. బట్ మేబీ వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. సో వీళ్ళందరూ కొంచెం ముందే డిస్కస్ చేసుకొని ఒక్కొక్కరి గురించి మాట్లాడుకొని ఈ పర్సన్ ఉండాలా వద్దా అనుకొని అవన్నీ కూడా డిసైడ్ అయ్యాయి. సో ఈవెన్ ఈ 8 మందిని ఎవరినైతే పంపేశారో వాళ్ళలో 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు, ఓకే. 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు, ఆయన కూడా పంపేశారు, వద్దో వెళ్ళిపో అని చెప్పి పంపేశారనమాట. సో బేసిక్గా ఈ 8 మందిలోనే ఒక అమ్మాయి ఈ బేసిక్గానే నాకు ఒక ఊత పదం ఏమనుకోవద్దు. ఈ 8 మందిలో ఒక అమ్మాయి తన జాబ్ను కూడా రిజైన్ చేసింది, బెంగళూరులో జాబు. సో ఎవరా బెంగళూరు పాప, నేను క్యాచ్ చేయలేకపోయాను. ఎవరో మొత్తానికి జాబ్ అయితే వదిలేసింది. ఇక్కడ అగ్ని పరీక్షలో ఒక గ్రీన్ వచ్చింది కదా అని చెప్పి, ఒక గ్రీనే వచ్చిందట ఆ అమ్మాయికి. ఒక గ్రీన్ వచ్చింది కదా అని చెప్పి ఇంకా వెళ్ళి కొట్టేస్తాను, దుమ్ము దులిపేస్తాను, అగ్ని పరీక్ష దొల్లగొట్టి దూపం వేసేస్తాను, అది ఇది అని చెప్పి అనుకుంది ఆవిడ. తీరా చూస్తే అక్కడ వాళ్ళు దూపం వేసి బయటికి పంపించారు. అదనమాట పరిస్థితి. సో నేను అంటుంది ఏంటంటే, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కావాల్సింది ఒక లిమిటెడ్ సెక్షన్ ఆఫ్ పీపుల్. సో ఆ టైంలో వాళ్ళకి గ్రీన్ ఇవ్వాలని ఎందుకు అనిపించి ఉండొచ్చు అంటే, మేబీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఆ మూమెంట్కి. సో ఆ తర్వాత ఇంతమంది సెలెక్ట్ అయ్యాక అప్రాక్సిమేట్లీ 26 మెంబర్స్ అన్నారు, కానీ ఈ 8 మంది వెళ్ళిపోయాక ఇంకా 18 మంది మిగిలారు. అంతే కదా, సారీ, 26 మంది. అయితే నాకు చెప్పిన వాళ్ళు బేసిక్గా 28 - 8 అన్నట్టుగా చెప్పారు. సో వాళ్ళు లెక్కలేసి ఉంటారు కదా, ఒక 20 మంది దాకా ఉన్నాం అలా చెప్పారు నాకు. సో ఆ బేసిస్ మీదే నేను కూడా చెప్పాను కాబట్టి అది సంథింగ్ 18 + 8 26 మెంబర్స్. సో అట్లా 8 మంది వెళ్ళిపోయారు. సో ఈ 26 మందిలోంచి ఆ 8 మందిని కూడా వాళ్ళు ఆ బేసిస్ మీద అయితే ఏరారు. బట్ ఆ మూమెంట్లో వాళ్ళు బాగానే అనిపించినప్పటికీ కూడా ఓవరాల్గా 26 మంది పేర్లు పక్కన పెట్టి చూసినప్పుడు వాళ్ళకి కావాల్సింది ఒక 18 మందే. హానెస్ట్లీ 18 కూడా కాదు, కరెక్ట్గా చెప్తే 17 మందే కావాలి వాళ్ళకి. ఆ 17 మందిని వాళ్ళు ఎంచుకోవాలి. అంటే వీళ్ళు 3 ఉన్నారు కాబట్టి 17 + 3 20 అవుతారు. ఆ 20 మందిలోంచి ఒక 10 మందిని ఒక 12, ఈ 18 మందిలోంచి 12 మందిని సెలెక్ట్ చేయాలి. ఈ 17 మందిలోంచి ఎంతమందిలోంచో సో కొంతమందిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒక పెద్ద టాస్క్ అయింది. ఆ టాస్క్లో చాలామంది ఎలిమినేట్ అయిపోయారు. సో అలా ఎలిమినేట్ అయిపోవడం వల్ల ఇక్కడ 12 మంది లాస్ట్ తేలుతారు. ఆ 12 మంది ఈ 3తో కలుస్తారు. సో 15 మంది అవుతారు. ఈ 15 మందిలోంచి 6గురిని పంపాలి. అదే కాన్సెప్ట్. ఫస్ట్ 6గురిని పంపిస్తారు. ఆరుగురిని పంపిస్తారు. ఆ తర్వాత ఇంకొక 3గురిని అట్లా ఒక ఇద్దరిని పంపిస్తారు మోస్ట్లీ. ఆ తర్వాత అంతకు మించి అయితే ఏముండదు అనమాట. సో అలాగా అనుకున్నారు. సో అందుకోసం అని చెప్పి ఇంకా వీళ్ళని తీశారు.
సో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు బాగా అనిపించడం వేరు, అండ్ ఆ టైంలో పర్ఫార్మెన్స్ బెటర్గా అనిపించి 2 గ్రీన్లు పడడం వేరు, ఇవన్నీ డిఫరెంట్ స్టోరీ. బట్ కంపేర్ చేసుకున్నప్పుడు 26 మందితో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ 8 మంది కూడా వీక్ అని అనిపించి 8 మందిని కూడా తీసేయడం జరిగిందనమాట. ఫూటాని ఎందుకు ఉంచారో నాకు అర్థం కాలే. మేబీ మనోడు 50,000 పెట్టుకొని వచ్చాడు కదా, అందుకని ఉంటుంది. నిజంగా 50,000 ఛార్జీలు అయినాయట మనోడికి జపాన్ నుంచి రావడానికి. సో 50,000 ఛార్జీలు పెడితే ఫస్ట్ 50 సెకండ్లు కనపడ్డాడు. ఇదేంది ఇదే అనుకున్నాను నేను. కాకపోతే తర్వాత లాస్ట్లో ఉంచారు కదా, సో అట్లీస్ట్ నెక్స్ట్ రౌండ్లో ఉంటాడు అన్న ఒక క్లారిటీ ఉంది. బట్ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయాడు. సో ఇంకొక ఎపిసోడ్లో మనకు కనబడతాడు మోస్ట్లీ ఫూటా. ఇంకా తర్వాత టాటా బై బై ఖతం, టాటా బై బై గయా గుడ్ బై. సో ఫూటాకి టాటా అనమాట ఇంకొక ఎపిసోడ్తో. సో జపాన్ నుంచి వస్తున్నాడని చెప్పి స్టార్టింగ్లో ఇచ్చిన ఎలివేషన్లకి ఇక్కడ మనోడు మాట్లాడిన తెలుగుకి ఏమన్నా సంబంధం ఉందా? నేను ఎలక్కి చెప్పినట్టు చెప్పాను నేను స్టార్టింగ్లో. ఏమని? అయ్యా స్వామి, ఆయన ఏవైతే రీల్స్ అవి చేస్తున్నాడో వాటిల్లో తను బేసిక్గా ప్రాక్టీస్ చేసి ఆ కొద్దిగా స్క్రిప్ట్ వరకు మాత్రమే తెలుగు మాట్లాడుతున్నాడు. సో తర్వాత తనకు తెలుగు రాదు, తను అంత మాట్లాడలేడని అర్థమైపోతుంది స్పష్టంగా. సో ఇక్కడ అందుకే ఫ్లోలో తను మాట్లాడలేడు అని కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను. లేదు, నమ్మలేదు ఎవరు కూడా నన్ను. వాడు వచ్చాడని ముగ్గులేశారు, వాడు తింటాడని గారెలేశారు, వాడు జాపనీస్ తెలుగు బిడ్డని నా మీద కేకలేశారు. ఇప్పుడు చూడండి ఏమైందో, తెలుగుకు తెగులు పట్టించాడు. అది ఏం చెప్తాం ఇంకా, అట్లుంటుంది అప్పుడప్పుడు. సో ఇంతోటి దానికి వీళ్ళు మళ్ళీ రూల్స్ బ్రేక్ చేసి మళ్ళీ ఫోటాను పిలిపియడం. అంటే రూల్ ఒకటి పెట్టుకున్నారుగా ఇండియన్ అయి ఉండాలని చెప్పి, ఆ రూల్ బ్రేక్ చేసి మరీ ఫోటాను పిలిపియడం. ఏం లేదు, ఫోటాకే 50,000 టాటా అంతే. ఆకలేస్తుంది, తిందామంటే ఏట్లేదు. సాయంత్రం బాగానే తిన్నాను కానీ అబ్బే, అంటే నైట్ బాగానే తిన్నాను కానీ ఆకలేస్తుంది. మరీ 1:22 అయిపోయింది కదా, అది బాధ. సరే మాట్లాడుకుందాం ఎపిసోడ్ గురించి. సో ఫస్ట్ జోష్నా రెడ్డి, సో రైడర్, అమ్మాయి రైడర్ అనుకుంటూ వచ్చింది ఆవిడ. సో జోష్ ఉంటుంది నా పేరులాగా అంది. సో వాళ్ళ డాడీకి బిగ్ బాస్ అంటే పిచ్చి, అంటే వాళ్ళ మదర్కి యోగా పిచ్చి, వాళ్ళ బ్రదర్కి బైక్స్ పిచ్చి, అట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. సో వాళ్ళ డాడీకి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. సో ఆ ప్లేస్లో ఉంటే నేనుంటే ఏం చేస్తామని ఎప్పుడు అనేదాన్ని మా డాడీతో జోక్స్ చేస్తూ ఉండేదాన్ని. బట్ ఇప్పుడు ఇక్కడ లేరు, ఆయన పైన ఉన్నారు. మేబీ చూసి నవ్వుతూ ఉంటారు అంది. సో సడన్గా ఒక చిన్న జర్క్, అంటే ఆవిడ ఆ స్టోరీ చెప్పిన విధానం బాగుంది. లైక్ ఒక అడివిశేష్ సినిమా ట్విస్ట్ లాగా అనమాట. లైక్ అప్పటిదాకా అలా వెళ్తూ సడన్గా జర్క్ అనమాట. సో డెకాయిట్ సినిమానే ట్విస్ట్, అంటే అడివిశేష్ ఈ సినిమా ఎట్లా యాక్సెప్ట్ చేశాడని, అది వేరు, దాని సంగతి వదిలేండి, ఇప్పుడు మనకు అనవసరం. సో లాస్ట్ టైం ఎందుకు రాలేదంటే పర్సనల్ స్టోరీ అంది, బ్రేకప్ వల్ల. ఇప్పుడు అండ్ ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, అండ్ ఈ డెసిషన్ కరెక్ట్ కాదు, అండ్ నువ్వు వదిలేసి చూడు, నువ్వే డెసిషన్ రైట్ అని చెప్పి ఫీల్ అవుతావు అని చెప్పి. సో ఆ తర్వాత లాస్ట్కి రైట్ అని చెప్పి ఫీల్ అయిందంట. సో దాన్ని బేసిక్గా ఇదే ప్లేస్లో కనుక వేరే వాళ్ళు కనుక ఉన్నట్టయితే ట్రోల్ చేసేటోళ్ళు. ఆ అభి అని చెప్పి ఒక ఆయన వచ్చాడు చూడు ఫస్ట్లో, అభి శాంగర్. సో ఆయన బేసిక్గా ఆయన ఇదే కనుక చెప్పుంటే ఆయన ఎంతలాగా ట్రోల్ చేసేటోళ్ళు. సో ఇప్పుడు కూడా లోపలికి రావాలంటే ఇంట్లో వాళ్ళు చెప్తారు, మనం ఎందుకు చెప్పడం, ఇట్లా ట్రోల్ చేసేటోళ్ళు. కానీ ఏ చేయరు, అమ్మాయిలు కదా చేయరు, పార్షియాలిటీ. సో ఎందుకు లోపలికంటే నాన్నకి ఇష్టం కాబట్టి, అలాగే స్క్రీన్ మీద కనబడదామని. అండ్ ఫాదర్తో ఉన్న సీక్రెట్ ఏంటో చెప్పమంటే ఫస్ట్ బీర్ కొన్నది ఫాదరే అంట, అది చెప్పింది. సో వాళ్ళ ఫాదర్ బిగ్ బాస్ అంటే ఎంత ఇష్టం అంటే అక్కడ కొట్టుకుంటున్నా సరే నవ్వుతారంట. సో డాన్సర్, స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, ఇవన్నీ చెప్పింది. మార్కెటింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ అంట. సో మల్టీ టాలెంటెడ్, ఓకే బాగానే ఉంది, టాలెంట్ అయితే బాగానే ఉంది. అండ్ బైక్ ఫోటో ఒకటి చూపించి దాని పేరు కానీ ఫోటోలు కానీ ఏమీ చెప్పకుండా ఫీచర్స్ చెప్పి కొనేలా చేయాలి. ఒక పాత డొక్కు బండిని చూపించి సేల్ చేయమని చెప్పారు. సో చాలా డీటెయిల్స్ బాగానే చెప్పడానికి ట్రై చేసింది, 3 టైర్లు అది ఇది అని చెప్పి. సో కొంచెం బాగానే చేయడానికి అయితే ట్రై చేసింది. అండ్ లాస్ట్కి నవదీప్ అయితే 15,000 కొంటా అన్నాడు. సో ఫోటో చూపించారు, కొంచెం ఫన్నీగా బాగానే వెళ్ళిపోయింది. మరీ ఫన్నీ కాదు, బట్ ఒక బేసిక్ లెవెల్లో వెళ్ళిపోయింది అలాగా. సో తర్వాత అండర్ వాల్యూ చేయొద్దు అది ఇది అని చెప్పి అభిజిత్ కామెడీ చేశాడు. సో నవదీప్ గ్రీన్ సరదాగా ఉందని చెప్పి, అభిజిత్ ఏమో జోష్ ఉందని చెప్పి గ్రీన్ ఇచ్చాడు, బట్ ఇంకా కాన్ఫిడెంట్గా ఉండని చెప్పాడు. సో బిందు బేసిక్గా ఫాదర్ని ఎంత మిస్ అవుతామని చెప్పి అడిగినప్పుడు, డైనింగ్ టేబుల్ దగ్గర ఫోటో ఉంటుంది, చూస్తూ ఏడుస్తుంది, ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అని చెప్పి చెప్పింది. సో తను అక్కడ చెప్పిన తీరు కానీ అంతా చాలా బాగుంది. అండ్ తన ఫాదర్ వాయిస్ మర్చిపోతుందంట.
సో లైక్ అంటే మెమరీస్, విజువల్ మెమరీస్ అయితే ఉన్నాయి కానీ ఆ వాయిస్ అయితే గుర్తులేదు. అప్పుడు నేను కూడా ఆలోచించుకున్నా, లైక్ నా పరిస్థితి కూడా శ్రీముఖిలాగే. అంటే శ్రీముఖి ఐ డోంట్ నో అబౌట్ శ్రీముఖి థింగ్స్, బట్ శ్రీముఖి అది ఆలోచించింది అంతే. బట్ నాకు 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 ఆలోచించా, చాలాసేపు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేశా. లైక్ సీరియస్లీ నిజంగానే మా డాడీ ఎలా మాట్లాడతారో నాకు ఇప్పుడు గుర్తులేదు. మా డాడీ చనిపోయింది 2012వ సంవత్సరంలో, వెన్ ఐఎమ్ 16. 2012లో చనిపోయారు. నిజంగా మా డాడీ ఎలా మాట్లాడతారో నాకు గుర్తు రాలే, చాలాసేపు ఆలోచించాను, గుర్తు రాలే. సో అందరితో నవ్వుతూ మాట్లాడతారు, సరదాగా మాట్లాడతారు, కోపం కూడా ఎక్కువే, ఇవన్నీ తెలుసు. బట్ ఐ కుడెంట్ రిమెంబర్ హిస్ వాయిస్. ఆ టోన్ గుర్తు రావట్లా, ఆ పిచ్ గుర్తు రావట్లా, లేదు గుర్తు రావట్లా, నిజంగానే గుర్తు రావట్లా. మా ఫాదర్ అప్పట్లో ఏం లేవు డూడు, మా దగ్గర ఫోన్లు గట్రా ఏం లేవు, ఏం లేకుండే. మా డాడీ చనిపోయే టైంకి మా దగ్గర ఉన్న ఫోన్ ఏంటంటే నోకియా, అది చిన్నది కీప్యాడ్ మొబైల్ ఉంటుంది కదా, అంతే, అదే నోకియా మొబైలే. ఇప్పటికీ మా అమ్మ నోకియా ఫోనే వాడుతుంది. వేరే ఫోన్ ఉంటుంది, బట్ అదేంటే దేవుడి పాటలు వినడానికి వాడుతుంది తప్ప ఏమి చూడదు, వాట్సాప్ ఏం తెలియదు, అందులో సిమ్ కూడా ఉండదు, ఫోన్లో ఎత్తడం అవి రాదు, అందుకే నార్మల్ ఫోనే వాడుతుంది. సో మా డాడీ చనిపోయే టైంకి మా దగ్గర ఫోన్లు కూడా లేవు. యూనో వీళ్ళ ఫాదర్ చనిపోయే టైంకి 2024 ఏప్రిల్లో అంట కదా. సో అప్పటికి అట్లీస్ట్ మొబైల్స్ ఉన్నాయి, మెమరీస్ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్గా మొబైల్ పోవడం వల్ల చాలా మెమరీస్ మిస్ అయిపోయాయి. కానీ మా డాడీ చనిపోయే టైంకి నాకు అది కూడా లేదు. సో ఒకసారి గుర్తు తెచ్చుకున్నాను నేను. యాక్చువల్లీ గుర్తు తెచ్చుకుంటే నాకు కూడా కొంచెం చాలా అయింది కదా, దగ్గరగా 12 ఏళ్ళు అయిపోయింది. అలవాటు అయిపోయింది మా డాడీ లేరు అనే విషయాన్ని యాక్సెప్ట్ చేసే ఇంకా నార్మల్ లైఫ్ లీడ్ చేసేస్తున్నాం కదా ఎప్పటి నుంచో. సో అంటే లైక్ ఇంటి పెద్ద ఒకప్పుడు ఆయన, సో ఇప్పుడు నేనే కదా, సో నేను చూసుకుంటున్నా కదా, సో మిస్ అవ్వట్లే. మేబీ ఇఫ్ ఐఎమ్ జాబ్లెస్, ఇఫ్ ఐఎమ్ హెల్ప్లెస్, మేబీ నేను మిస్ అవుతుండేనేమో. బట్ అట్ ప్రజెంట్ ఐఎమ్ నాట్ మిస్సింగ్. బట్ ఇప్పుడు తిని చెప్పినప్పుడు మటుకు సీరియస్లీ చాలాసేపు ఆలోచించా. మా నాన్న ఏమోలే, సర్లే ఇప్పుడు ఓకే, కొంచెం ఇటు వద్దాం మళ్ళీ. సో బిందు శ్రీముఖి ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. సో టఫ్ సైడ్ చూడాలని చెప్పి రెడ్ ఇచ్చారు. శ్రీముఖి చాలా ఎమోషనల్ అయింది, తర్వాత కిందకు వచ్చి కూడా మాట్లాడింది. అప్పుడే నేను కాసేపు పాజ్ చేసి ఆలోచించా. అప్పుడే నాకు అనిపించింది, నిజంగా నాకు గుర్తులేదు. నాకు మీకు ఎవరికైనా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందా? చాలా పెయిన్ఫుల్ కదా. అంటే అది వీఆర్ లివింగ్ అవర్ లైఫ్, వీఆర్ గోయింగ్ అవర్, అంటే లైక్ టైమ్ ఈజ్ గోయింగ్, టైమ్ ఈజ్ పాసింగ్ అన్నట్టు ఉంటే ఓకే. కానీ బట్ సడన్గా ఎవరైనా వచ్చి ఇట్లా గుర్తు చేస్తే మటుకు చాలా కష్టంగా ఉంటుంది కదా. సో నెక్స్ట్ వైట్ గోల్డ్ కంటెస్టెంట్స్. సో సెకండ్ వచ్చి ఫ్యూటా ఫ్రమ్ జపాన్. సో తెలుగు మాట్లాడుతున్నాడు కానీ రావట్లేదు ఆయనకి, తెలుగు రావట్లేదు, అది అర్థమైపోతుంది, ఇట్స్ వెరీ క్లియర్. సో ఆయన మాట్లాడేది మనం అర్థం చేసుకోవాలంటే సబ్ టైటిల్స్లో సౌండ్ ప్లే చేయాలి. అంటే నాకు ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, ఇప్పుడు కొరియన్ కనకరాజు ఉంది, కొరియన్ కనకరాజులో వాడు కొరియాలో మాట్లాడుతున్నట్టుగా మనకి వినిపిస్తూ వెనక అంటే ఆ డైలాగు చిన్నగా వినిపిస్తుంది, డబ్బింగ్ డైలాగ్ తెలుగులో వినిపిస్తుంటుంది, అట్లా ఉంటుంది కదా. అలాగా ఈయన మాట్లాడుతూ ఉంటే పక్క నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ది డైలాగ్ ఒకటి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇతగాడు ఇప్పుడు చెప్తున్నది ఏంటి అంటే, నేను తెలుగు మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఇలాగైనా డబ్బింగ్ ప్లే చేయాల్సి ఉంటుంది. అదే అనిపించింది నాకైతే. డ్రమ్ది కూడా ఎక్కువసేపు చేయలేదు, బికాజ్ డ్రమ్మింగ్ ఎక్విప్మెంట్ లేదు అక్కడ. సో డ్రమ్స్ ఏవి లేవు. సో ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉంటే బాగా చేసినేమో, బట్ ఇక్కడ సరిగ్గా చేయలేదు అనిపించింది. సో అభిజిత్ అయితే గ్రీన్ ఇచ్చాడు, లాంగ్వేజ్ ఇష్యూ అని చెప్పి బిందు అయితే రెడ్ ఇచ్చింది. తెలుగు ఇంకా నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ రావాల్సింది రండి అని చెప్పి నవదీప్ కూడా రెడ్డే ఇచ్చాడు. సో 50,000 ఖర్చు పెట్టుకొని వస్తే 50 సెకండ్స్ కనబడ్డాడు అని చెప్పి నాకు ఆ మూమెంట్లోనే అనిపించింది. బట్ మళ్ళీ కొంచెం నెక్స్ట్ రౌండ్కి కూడా ఉన్నాడు కాబట్టి ఓకే అనిపించింది. థర్డ్ అభిజ్ఞ, ఈవిడ చాలా బాగా అనిపించింది నాకు ఉన్నంతసేపు. బట్ ఈవిడ గాన్, వెళ్ళిపోయింది ఈవిడైతే మటుకు. సో చేతులు తల అన్నీ ఊపుతూ చెప్తుంది. నాకు కూడా బేసిక్గా అదే అలవాటు. ఇక్కడ ఒక పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే దాని గురించి ఏదో ఒకటి ఇట్లా చెప్తూ, ఇట్లా చేతులు ఊపుతూ ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. నేను లేదంటే అంత ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను దాన్ని. సో నాకు ఇప్పుడు కూడా చేతులు అలా ఊపుతానే ఉంటాను. అంటే నేను బేసిక్గా నేను ఏదో కావాలని ఊపను, నేనేమి కూడా, నేను చెప్తున్న దానికి తగ్గట్టుగా నా బాడీ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. అది నా నేచర్, అది నా సహజ గుణం అది. సో ఇప్పుడు నేను ఏదో కావాలని చేతులు ఊపుతున్నా, కావాలని ఏదో అంటున్నా, అది కాదు నా పాయింట్ అనమాట.
ఇట్స్ వెరీ క్లియర్ దట్ నాకు బేసిక్గా నా నేచరే ఇంత, నేను సహజంగా చేతులు ఊపుతా. తను కూడా అట్లాగే అనమాట. సో తను అందుకని చేతులు వెనక పెట్టమని చెప్పి, తల ఊపకుండా చెప్పమని చెప్పి ఏదో చెప్పారు మొత్తానికి. సో అరేంజ్డ్ మ్యారేజ్ అంట. సో ఎలా ఉన్నావు, ఓకే అన్నాడు. సో అందుకే మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పి తర్వాత 2 పార్ట్స్ ఇచ్చారు. సో నా లైఫ్కి నేనే సెలబ్రిటీ అంది, కొంచెం అతగింది అనిపించింది. సో లైక్ ఇంపర్ఫెక్షన్స్ నేను ఓన్ చేసుకుంటా అదేదని చెప్పింది. సో ఈ ఐఐటి జేఈ గురించి కామెడీ చేసింది, కొంచెం అది బాగుంది. తర్వాత కొండలతో కామెడీ చేసింది కాసేపు, అది బాగానే ఉంది. తర్వాత ఓడిపోయినా పర్లేదని, అంటే లైక్ ఏముంది, గెలిస్తే టాస్క్ గెలుస్తాం, ఓడిపోతే హృదయాలు గెలుస్తాం అన్న రేంజ్లో చెప్పింది ఆవిడ. ఈ ఒక్క డైలాగ్ మిస్సింగ్ కానీ చెప్పుంటే సెట్ అయిపోనన్న ఫీలింగ్ కలిగింది నాకైతే మటుకు అక్కడ. సో సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయితే ఉంది, చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. యూనో ఆడడం ఇంపార్టెంట్, గెలవడం కాదు, పార్టిసిపేషన్ ఇంపార్టెంట్, ఎఫర్ట్స్ మ్యాటర్, ఇట్లా చెప్పింది అనమాట. అది ఫన్నీ వేలో చెప్పింది, అది బాగుంది, చెప్పిన తీరు బాగుంది. సో లైక్ బాగా అనిపించింది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయితే బాగుంది. తర్వాత పాటతో డ్యాన్స్ చేసింది. సో అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు, హ్యూమర్ ఉంది, క్లారిటీ ఉందని చెప్పి. సో బిందు కూడా గ్రీన్ ఇచ్చింది, పార్టిసిపేషన్ ఇంపార్టెంట్, గెలవడం కాదన్న పాయింట్ నచ్చిందని చెప్పి. నవదీప్ రెడ్, చదువుకున్న థింకర్ లాగా అని చెప్పి, ఇంకా టెస్ట్ చేద్దామని చెప్పి. యాంకర్ లాగా కూడా కొంచెం తర్వాత అడగమంటే బాగా చేసింది, బాగా అడిగింది, ఫన్ చేసింది. అండ్ ఆనందంలో అభిజ్ఞ అని చెప్పి అది అది నెక్స్ట్ అది చాలా బాగా అనిపించింది. అంటే మంచి స్పాంటేనిటీ ఉంది, మంచి ఫన్ ఉంది, తీసారు. సో నెక్స్ట్ 4th వైట్ గోల్డ్ నుంచి సాయి శౌర్య, ధనలక్ష్మి, రుచితా మంత్రి, హరిప్రసాద్, సోని, నిమ్మకాయల నవీన్ అందరూ ఎలిమినేటెడ్. సో ఆల్ ఆర్ గాన్ కేస్ అనమాట. సో ఏందో అది ఎందుకు పిలిపించారో ఏందో మరి ఇంకా. సో నెక్స్ట్ బేసిక్గా 10th హేమంత్ వచ్చాడు. సో ఈయన బేసిక్గా ఈయనకి ఒక గ్రీన్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఆయన అగ్ని పరీక్షలో టాప్ 15లో కూడా ఉన్నాడు యాక్చువల్లీ. కానీ ఇక్కడ ఈయనకి ఏదైతే టాస్క్ ఇచ్చారో అది నాకైతే జస్టిఫైడ్ అన్న ఫీలింగ్ కలగల. అంటే ఆయన 100% ప్రాపర్గా చేసిన ఫీలింగ్ కలగల. అండ్ దానికి ముందు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కానీ, రీజనింగ్ కానీ ఏందో కొంచెం ఆక్వర్డ్ ఉంది. తర్వాత ఫోన్ కాల్కి ఆయన చెప్పిన దానికి అసలు పొంతం లేదు. రవ్వ లడ్డుకి రవ్వ నెక్లెస్కి ఉన్నంత తేడా ఉంది. రెండింటిలోని రవ్వే ఉంది కదా అంటే కాదు కదా. సో అంత డిఫరెన్స్ ఉందన్నమాట. సో అలా అనిపించింది నాకైతే మటుకు. ఈయన చెప్పింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో ఒకసారి మాట్లాడుకుందాం. సో అందరికీ రోజెస్ తెచ్చాడు. సో నాకేది రోజు ఉంటే జోబులో ఉన్న తర్వాత ఇస్తాను అన్నాడు. సో బిందు అంటే బేసిక్గా ఎందుకు అలా అన్నాడు అంటే నాకు తెలిసి బిందుకి ఇవ్వనని డిసైడ్ అయిపోయాడు కదా. సో అందుకని చెప్పి అది ఇచ్చేద్దాం అనుకుని ఉంటాడు ముందే. సో బిందు పాజిటివ్ యాటిట్యూడ్ ఇష్టము, స్మైల్ ఇష్టం అని చెప్పి ఇచ్చినట్టు ఇచ్చి ప్రాంక్ అనమాట. సో పక్కకి ఇచ్చాడు. సో నవదీప్కి ఇచ్చాడు. సో ఆ తర్వాత నవదీప్కి ఇచ్చేసాడు. తర్వాత మళ్ళీ బిందుకి ఇస్తుంటే తీసుకోలేదు, చాలాసేపు తీసుకోలేదు. సో కన్విన్స్ చేసాడు. ఆ తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని ఇస్తూ ఉంటే మళ్ళీ తీసుకోపోతుంటే మళ్ళీ అభిజిత్కి ఇచ్చాడు. అభిజిత్ ముందు తీసుకోని అన్నాడు. సార్ లాస్ట్కి ఓకే అని చెప్పి తీసుకున్నాడు. సో రెస్పాన్సిబిలిటీస్ ఇష్టం, ఎక్స్ప్రెస్ చేయడం ఇష్టం, ఇదన్నీ చెప్పాడు మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత. సో పాజిటివ్ వైబ్ ఇష్టం. అండ్ నాకు నా ఎంట్రీ అది మంచి ఊపు వచ్చిందంటే మాకు రాలేదని శ్రీముఖి, నాకు రాలేదు. ఊపు అయితే లేదు ఇనీషియల్గా. సో ఆ టాస్క్ కొంచెం ఓకే అది ఇనీషియల్గా చేసింది, కొంచెం పర్లేదు అన్నట్టు అనిపించింది. సో తర్వాత పొజెసివ్ అమ్మాయిగా బయట మొత్తం అదో రకంగా ఉంది, ఏదేదో చెప్తున్నారు అది ఇది అన్నాడు. సో అంటే డ్యాన్స్ చేశాడు కాసేపు. మాకు రాలేదు అన్న తర్వాత డ్యాన్స్ చేశాడు. డ్యాన్స్ చేసిన తర్వాత కూర్చున్నాడు. ఆ డ్యాన్స్ కూడా అంత బెటర్గా ఏం అనిపించలేదు. ఇంతకుముందు చాలామంది చాలా బాగా చేశారు. సో అక్కడ ఏదేదో చెప్తున్నారు అది ఇదంటే ఏం చెప్తున్నారంటే నేనేమో ఏదో రాశాను, పొజెసివ్ అమ్మాయి కావాలి, డామినేషన్ అమ్మాయి కావాలంటే 20 years కదా అలాగే అనిపిస్తుందిలే అది ఇదని అన్నాడు. సో ఫాదర్ ప్రేమ చూపించరు, ఎక్కువ మాట్లాడరు అంటే నువ్వు పోని మాట్లాడావా అంటే లేదన్నాడు. సో సరే పోనీ ఒకసారి ఫోన్ చేయి ఇప్పుడు మాట్లాడంటేనేమో నెంబర్ లేదన్నాడు, సేవ్ చేసి లేదన్నాడు. ఆయన ఫోన్లో కూడా నా నెంబర్ లేదన్నాడు, తెలియదు అన్నాడు నెంబర్ అడిగితే. సరే మీ అమ్మగారికి ఫోన్ చేసి పోనీ మాట్లాడతావంటే మాట్లాడిన అన్నాడు. సో ఎందుకు ఏం జరిగింది, ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా అంటేనేమో ఒక స్టోరీ చెప్పాడు. సో ఒక 2500 బ్రైబ్ తీసుకున్నారు, అది బ్రైబ్ కాదు ట్రాప్ అని చెప్పాడు. మేబీ అది ఎందుకో నాకు అంత నమ్మశక్యంగా అనిపించలేదు. సో అది కొంచెం అంటే ఇట్లా ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాడు కదా, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద. సో అది మరి ట్రాప్ అని చెప్పకుండా డైరెక్ట్గా తీసుకున్నాడంటే ఒక లంచగొండి కొడుకు అంటారేమో అని చెప్పి కొంచెం ఏమైనా ఆలోచించి మేబీ అట్లా చెప్పాడేమో అనిపించింది నాకైతే మటుకు. అంటే లైక్ ట్రాప్ అన్న పాయింట్ అది మనకి ట్రాప్ ఏమో అనిపించింది నాకైతే మటుకు. సో మీ అభిప్రాయం ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకు అట్లా అనిపించింది. సో ట్రాప్ చేశారు అది అని చెప్పారు. సో అప్పుడు 2500 అంట. సో జైలుకి వెళ్ళారు, మళ్ళీ బయటకు వచ్చారు బెయిల్ అది ఇచ్చిన తర్వాత. సో బట్ మెంటల్లీ వీక్ అయిపోయారు, చాలా బక్కగా అయిపోయారు. సో 3 years తర్వాత డ్యూటీ వచ్చింది, ఈ గ్యాప్లో చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారు, ఆ జాబ్ పోయింది అది పోయిందని చెప్పి. సో
అంటే మా వల్ల ఇట్లా అయిపోయారని చెప్పి మాకు ట్యాగ్ ఇచ్చారు. సో ఆయన ఏం చెయ్యలేదు, బట్ అయినా కూడా యూనో ఇలాగ వీళ్ళని బ్లేమ్ చేస్తూ వచ్చారంట రివర్స్లో. సో అలా చేసేసరికి ఇంకా వీళ్ళందరికీ కూడా హర్ట్ అయిపోయింది. సో వాళ్ళ మదర్ కూడా మనసు ఇరిగిపోయింది అండ్ ఇతనికి కూడా మనసు ఇరిగిపోయింది. ఇంకా అంటే లైక్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎన్టీఆర్ గారి లాగా విరిగిపోయింది అతుక్కుంటే చూడు ఎంత అందంగా ఉంటుందో అని చెప్పి నాన్నకు ప్రేమతో లాగా బౌలు అతికించి తేవాలి. అలా అనిపించింది నాకైతే మటుకు. సో అంటే ఇదంతా చెప్పాడు కదా, సో సరిపోను ఇదంతా జస్టిఫైడ్ అనుకుందాం. ఆయన మాట్లాడరు సరిగ్గా, పట్టించుకోరు, ఉన్నామా ఏమన్నట్టు ఉంటారు అన్నట్టే చెప్పాడు కదా. సో తర్వాత సరే ఫోన్ చేయాల్సిందంటే సరే అని చేశాడు లాస్ట్కి. ఆయన బేసిక్గా ఇష్టమే అంటున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఇంటి దగ్గర ఎందుకు ఇట్లా ఉండవు, ఏదేదో చేస్తావు ఇది అని అంటున్నాడు, కానీ ఆయన అలా ఉన్న ఫీలింగ్ కలగట్లేదు నాకైతే మటుకు. సో అది అంటే శ్రీముఖి ఇది చాలా వరకు కట్ చేశారు. అగ్ని పరీక్ష నుంచి కాల్ చేస్తున్నాము అది ఇది అని చెప్పారు కదా. శ్రీముఖి చెప్పింది అగ్ని పరీక్ష నుంచి ఇట్లా శ్రీముఖిని కాల్ చేస్తున్నానని చెప్పేసింది ఆవిడ. సో మేబీ వాళ్ళ ఫాదర్ అయినా యాక్ట్ చేసి ఉండొచ్చు. ఒకవేళ ఇతగాడు పోనీ నిజమే చెప్తున్నాడు అనుకున్నా కూడా. సో నాకైతే అలాగే అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ సంథింగ్ ఈజ్ రాంగ్. అంటే లైక్ ఇతను చెప్పిన దానికి ఆ కన్వర్జేషన్కి ఎక్కడో సింక్ అవ్వలే. సో శ్రీముఖి ఫోన్ ఎత్తిన తర్వాత హలో అంటే నేను అగ్ని పరీక్ష నుంచి మాట్లాడుతున్నాను, మీ అబ్బాయి వచ్చాడు, నేను శ్రీముఖిని, యాంకర్ శ్రీముఖిని. సో ఒకసారి మీ ఆయనతో మాట్లాడాలి మీ అబ్బాయి అని చెప్పి ఏదో చెప్పు ఉంటుంది. సో అట్లాగా ఆ తర్వాత ఇంకా ఫాదర్ కూడా ఇనే ఉంటాడు కదా. సో ఆవిడ కాసేపు ఒక క్షణం గ్యాప్ ఇచ్చింది ఫాదర్కి ఇవ్వడానికి. అగ్ని పరీక్ష శ్రీముఖి ఏదో చెప్పు ఉంటుంది ఆవిడ మ్యూట్లో పెట్టి. అయిపోయి నాకెందుకు అలా అనిపించింది నాకైతే మటుకు. సో అబద్ధం చెప్పు అని చెప్పి శ్రీముఖి అంతా నాకు అలాగే అనిపించింది. ఐ ఆల్సో ఫెల్ట్ సేమ్ అనమాట. సో హోల్డ్ యువర్ ఫ్యామిలీ క్లోజ్ అని చెప్పి అభిజిత్ చెప్పాడు. సో నాకు క్లారిటీ రాలేదని చెప్పి నవదీప్ అయితే రెడ్ ఇచ్చాడు ఫస్ట్, అభిజిత్ నెక్స్ట్. సో నీకు మంచి జరిగింది ఆ ఫీల్తో ఇంటికి వెళ్ళాలని చెప్పి నా స్ట్రాంగ్ ఫీలింగ్ అని చెప్పి రెడ్ అయితే ఇచ్చాడు. అంటే లైక్ ఇంటి దగ్గర పెద్ద బ్యాటిల్ ఉంది నీకు, నువ్వు ఫస్ట్ అది గెలవాలి, తర్వాత ఇక్కడ అసలైన అగ్ని పరీక్ష నీకు ఈ ఇంటి దగ్గర ఉందిరా, అక్కడ గెలువు ఫస్ట్ అని చెప్పి అభిజిత్ అయితే చెప్పే ప్రయత్నం చేశాడు. బట్ బిందు ఏంటంటే అది అవ్వదమ్మా, నేను గ్రీన్ ఇస్తున్నాను, హోల్డ్లోకి వెళ్ళని చెప్పి గ్రీన్ ఇచ్చింది. సో ఈ బేసిక్గా గ్రీన్ ఇవ్వడం మంచిదైంది, ఎందుకంటే హేమంత్ బేసిక్గా టాస్క్లో కొంచెం గట్టిగా ఆడాడు, ఎరగదీశాడని చెప్పి టాకు. సో నెక్స్ట్ వైట్ గోల్డ్ పీపుల్ వచ్చారు. శృతి, లవ్లీ చిన్న, నమితా వర్మ, రామకృష్ణ, మేరీ రోజీ, వెంకట కిషోర్ గాన్, అందరూ ఎలిమినేటెడ్. సో ఎవరికి కూడా ఒక ప్రాపర్ రీజన్ కనిపించలేదు. సో ఎలిమినేట్ చేశారు మొత్తం. సో ఇట్లాగా మొత్తం టెలికాస్ట్ అనేది లేపేయడం అనేది రెడ్లు కాబట్టి లేపేసినా తప్పు లేదు. బట్ గ్రీన్లో వచ్చిన వాళ్ళు కూడా లేపేయారు, అది కదా ప్రాబ్లం నిన్నటి ఎపిసోడ్లో. సో మళ్ళీ 2 గ్రీన్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో, అది హైలైట్ అది. సో నెక్స్ట్ 17th వచ్చి ప్రియాంక, యాంకర్ ప్రియా ఈవిడే. సో యాంకర్ లాగా ఇంట్రో ఇచ్చింది, కొంచెం బాగా అనిపించింది ఇనీషియల్గా వచ్చినంతసేపు. యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంది. ఫ్రెండ్స్ కావాలి నేను అందంగా లేనేమో అంటే, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, అందంగా ఉన్నావు కదా అని చెప్పి అభిజిత్ అన్నాడు. ఇప్పుడు మెసేజ్ చేస్తున్నారు, అప్పుడు వచ్చి ఉంటే బాగుంది, అది ఇద్దరు అంది. బట్ ఓవరాల్గా ఆవిడ చూస్తున్నంతసేపు కూడా నాకు ఒకటైతే అనిపించింది, మేకప్లో ఫేస్ కొంచెం తక్కువైంది, ఉప్పులో కొంచెం ఉప్మా తక్కువైందని చెప్పి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అంటాడు కదా, అట్లా అనమాట. ఎక్కడో చాలా ఓవర్ మేకప్ అయిన ఫీలింగ్ కలిగింది. అంటే నేనేమంటా అంటే ఖచ్చితంగా ఈవిడ కనుక ఒకవేళ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినట్టయితే ఈరోజు చూసిన ఈవెంట్ని మనం ఖచ్చితంగా 2వ రోజు గుర్తుపట్టలేం, అది కన్ఫామ్గా చెప్పొచ్చు. కాకపోతే ఇంకా అలవాటు పడిపోతాం. ఆవిడ ఉంది కుదరు, రమ్య మోక్ష బిగ్ బాస్కి వెళ్ళింది కదా లాస్ట్ సీజన్, పచ్చళ్ళ పాప. సో ఆ పిల్లను కూడా బేసిక్గా మేకప్లో చూసి, ఫిల్టర్స్లో చూసి ఎప్పుడు ఒక ఒపీనియన్ ఫామ్ అయితే ఆవిడ ఫర్ ద ఫస్ట్ టైం, ఆ తర్వాత వితౌట్ మేకప్ చూసేసరికి ఇదేందయ్యా ఇది నేను చూడాలన్న ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అందరూ కూడా. ఆవిడనే కాదు చాలామందిని ఇదే పరిస్థితి, చాలాసార్లు చాలామంది విషయంలో ఇదే జరిగింది. అంతకుముందు కీర్తి విషయంలో చాలామంది ఉన్నారులేండి, ఎవరో ఒక్కరని కాదు, కానీ చాలామంది ఇట్లాగా కంప్లీట్గా విత్ మేకప్. అంటే ఒక గ్రాండ్ లాంచ్ అనేది ఒక మంచి అకేషనల్ డే కదా, సో బాగా ప్రిపేర్ అవుతారనమాట, బాగా రెడీ అవుతారు. లైక్ ఒక మంచి మేకప్ స్టైలిష్ని పిలిపించుకొని, ఫ్యాషన్ పర్సన్ బాగా పిలిపించుకొని రెడీ అవుతారు, డ్రెస్సులు అవన్నీ మంచిగా వేసుకొని. ఇంకా ఆ తర్వాత రోజు నుంచి ఇంకా నైట్ డ్రెస్సులు, చూడీదారులు, అలాంటి నార్మల్గా టీషర్ట్లు, అట్లాంటివి ట్రాక్లు ఇలాంటివి వేసుకొని ఉంటారు కదా వితౌట్ మేకప్. మనం గుర్తుపట్టడానికి చాలా టైం పడుతుంది, అదొక ప్రాబ్లం ఉంటుంది అక్కడ. ఒక 3-4 రోజులు పడుతుంది ఎవరెవరో అర్థం కావడానికి. ఆ మొహాలు చూసి మనం గుర్తుపట్టలేము, పేర్లు రాసుకోవాల్సి ఉంటుంది, అదొకటి ఉంటుంది అక్కడ. నిజంగా చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది తెలుసు సిచ్యువేషన్ ఇలాంటప్పుడు.
సో ఫ్రెండ్స్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తా కానీ బట్ బెస్ట్ ఫ్రెండ్స్ కాలేరు అని చెప్పింది. సో ఇంకా తర్వాత ఆవిడ ఫన్ బాగుంది, ఫన్ అయితే కొంచెం బాగానే చేసింది. సో ఆ తర్వాత నవదీప్ గ్రీన్ ఇచ్చాడు. 3 గ్రీన్స్ వద్దు అని చెప్పి ఆలోచిస్తోంది. ఇప్పుడు కనుక గ్రీన్ ఇచ్చినట్టయితే బయటికి వెళ్ళి నాకు మించిన అందగత్తి లేదు అనుకుంటుంది అది ఇదని చెప్పి ఇవ్వట్లేదు అని చెప్పింది. సో బిందు రెడ్ ఇచ్చింది అండ్ ఇన్నర్ ఫీలింగ్ చెప్పింది. అభి కోసం కూడా మళ్ళీ ఫన్ ఇచ్చింది, గ్రీన్ కలర్ కార్డ్ ఇవ్వండి అని చెప్పి, అదే గ్రీన్ కలర్ ఇవ్వమని చెప్పి. సో అభిజిత్ అయితే గ్రీన్ ఇచ్చాడు. సో 2 గ్రీన్స్ వచ్చి ఒక రెడ్ అయితే వచ్చింది. సో అందరూ అయిపోయారు ఇక్కడతో. సో మనం బేసిక్గా డే 1 నుంచి స్క్రిప్ట్ అయితే రాసుకుంటూ కూర్చున్నాం మనమైతే. సో ఒకసారి చూద్దాం, ఆగండి. డే 1 ఎంతమంది అయ్యారు? డే 1 10 మంది అయ్యారు. డే 2 ఎంతమంది? డే 2 27 మంది అయ్యా. ఓకే, 37 మంది అయ్యారు. డే 3 వచ్చి 16 మంది. 37, 16, 53. నేను అన్నీ రాసి ఉంచుకున్నా. ఇది అది కాదా? 53, 11, 53, 11, 64. అంత అయ్యారా? ఓకే, 64. అండ్ ఇవాళ ఎంతమంది అయ్యారు ఈవిడతో కలిపి? 16, 17, 64, 17. 81 మంది వచ్చారా? 70 మంది అన్నారు కదా, 70, 72 మంది అన్నారు. స్టార్టింగ్లో కూడా 70 మెంబర్స్ అన్నట్టుగా ఇంట్రో కూడా ఇచ్చినట్టు ఉన్నారుగా, కానీ ఓవరాల్గా చాలా ఎక్కువ మంది అయ్యారు. నేను ఓకే నైస్. మొత్తంగా ఒక 81 మందిని అయితే వీళ్ళు ఆడిషన్ చేసినట్టు, లైక్ వైట్ గోల్డ్ అన్నీ కలుపుకొని ఓవరాల్గా అందరినీ కలిపి 81 మందిని ఆడిషన్ చేశారు. అది జరిగింది. సో ఇంకా వాళ్ళు ఏం చేశారు, ఆడిషన్స్ అయిపోయాయి కదా, సో ఇంకా అందరూ అయిపోయారు. సో 3 గ్రీన్స్ ఉన్నోళ్ళు ఓకే నైస్, బట్ హోల్డ్లో చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా చూశారు. సో వాళ్ళ బలాన్ని వాళ్ళ వీక్నెస్ని చూశారు కాబట్టి కొంతమందిని బయటకు పంపేయాలని డిసైడ్ అయ్యారు. సో 26 మంది హోల్డ్లో ఉన్నారు. అందరి గురించి అనుకున్నారు వీళ్ళు బెస్ట్ అని చెప్పి, ఆమన్ మసూద్ గురించి, బొమ్మల గురించి, వేరే వాళ్ళ గురించి, ఎనర్జెటిక్ గురించి, లైక్ ఇందాక వచ్చిన హేమంత్ గురించి, అలా బాగా ఆడుకున్నారు మొత్తం. బిందు మాధవ్ కొంచెం సపోర్ట్ చేసింది, ఎందుకో హేమంత్ని బేసిక్గా సపోర్ట్ చేసింది కొంచెం. సో ఆవిడ బేసిక్గా కొంచెం ఆ యంగ్ పీపుల్ని ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. యూనో అట్లా చేయడం వల్ల ఎందుకో వాళ్ళు కొంచెం ముందుకెళ్తారు, వాళ్ళు విన్ అవుతారు, మళ్ళీ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవచ్చు అన్న ఒక పాయింట్లో ఉందేమో. అంటే లైక్ బీబీ టీం కూడా అదే కదా, వెళ్ళి చూడండి అబ్బా నేను సెలెక్ట్ చేసేవాడు ముందుకు వెళ్తున్నారు, పేమెంట్లు పెంచండి అంటదేమో. సో 26 మెంబర్స్ ఓల్డ్లో ఉన్నారు కదా, సో అందరి గురించి మాట్లాడుకున్నారు. సో 8 పీపుల్స్ని సెలెక్ట్ చేశారు. అందులో 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు. 8 మందిని సెలెక్ట్ చేస్తే బట్ రిజెక్ట్ చేశారు వేరే వాళ్ళతో కంపేర్ చేసి. సో రాజ్ కుమారి అండ్ మిథిలేష్ అండ్ చరణ్ వీళ్ళని ఫస్ట్ పిలిచారు, వీళ్ళు 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు కాబట్టి. సో 26 పీపుల్ని పిలిచారు. సో వాళ్ళలో 8 మందిని ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయానికి వచ్చాం మేము అందరం కూడా అని చెప్పారు. ఇది మాకు అప్డేట్ రాలే, యాక్చువల్గా స్టేజ్ మీద నుంచోబెట్టి జస్ట్ ఒక 8 మందిని ముందుకు రమ్మన్నారు, పంపేశారు అన్నట్టే చెప్పారు. కానీ నేను ఏకాభిప్రాయంతో ఇలా ఒక నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి చెప్పలే. బట్ ఎనీహో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం జరిగినా సరే వాళ్ళనైతే పంపేయాలని వీళ్ళు నిర్ణయించుకున్నా, ఇంకేం చేయలేరు అక్కడ. సో శ్రీరామ్, గౌరీ, రమ్య అండ్ గౌతమ్ రాజు, డాక్టర్, ఐశ్వర్య రాయ్, అభిజ్ఞ అండ్ శ్రీరామ్ అని పిలిచినప్పుడు మళ్ళీ ఈసారి సిక్కోలు సీమని వచ్చారు. సో ఆయన పేరు శ్రీరామ్ అయి ఉంటుంది. సాక్షిత. సో ఈ 8 మందిని అయితే పంపేశారు. సో ఈ 8 పీపుల్ని అయితే మటుకు పంపేశారు అనమాట. సో నెక్స్ట్ రౌండ్కి పంపొద్దని డిసైడ్ అయ్యారు. కలిసి డిసైడ్ అయ్యాం ఫర్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్టెస్ట్ అని చెప్పారు. సో వీళ్ళకంటే అక్కడ ఒక 18 మంది ఉన్నారు కదా, సో వాళ్ళు బెస్ట్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. అండ్ ఫూటాని ఎందుకు ఉంచారో నాకు అర్థం కాలేదు. ఇంకా ఫూటా కంటే అభిజ్ఞ బెటర్ కదా, చాలా బెటర్ కరెక్ట్గా మాట్లాడుకుంటే. ఏందో మరి ఇంకా రిజెక్ట్ చేశారు మొత్తం అందరినీ కూడా. సో ఇప్పుడు బేసిక్గా ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో వీటిని కనుక గమనించినట్టయితే, సో నిన్న కొంతమందిని పంపేశారు చూసారా, నిన్నేనా? ఇది నిన్నే కదా పంపేసింది, అది నిన్న మొన్న, అది నిన్నే. గౌతమ్ రాజు, రమ్య, ఐశ్వర్య, శ్రీరామ్, సిక్కోలు సీమన్, సాక్షిత. సో నిన్నటి ఎపిసోడ్లో ఎవరైతే 6 పీపుల్ ఉన్నారో వీళ్ళలో గ్రీన్స్ వచ్చాయి. ఓకే, ఒకరికి 1 గ్రీన్ వచ్చింది, ఒకరికి 2 గ్రీన్స్ వచ్చాయి. ఈ 6 కూడా పంపేశారు. యూనో ఇది న్యాచురల్గా జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఇది న్యాచురల్గా జరిగి ఉండొచ్చని మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకోవట్లేదే. గౌరీప్రియ ఓకే, వాళ్ళు ఒకటి అనుకొని ఉండొచ్చు, ఓకే నాట్ డిజర్వ్డ్ అని అనుకొని ఉండొచ్చు.
అభిజ్ఞ ఇవాళ ఎపిసోడ్ క్యాండిడేట్. సో ఇవాళ మేబీ తనను అనుకుని ఉండొచ్చు, ఒక 8 మందిని తీద్దాం అనుకున్నప్పుడు తను అట్లా అనిపించి ఉండొచ్చు, ఇవాళ ఫ్రెష్గా చూశారు కాబట్టి. సో ఆర్ యూ సీరియస్ డూడ్? సో ఇది మీరు న్యాచురల్గా, ఆర్గానిక్గా, జెన్యున్గా చేశారని మేము నమ్మాలి. ఇది నేను ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదంటే లాస్ట్ దాకా ఎంతమంది చూస్తారో నాకు తెలియాలి కదా. ఇక్కడ దాకా ఎంతమంది చూశారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ వరకు అంటే ఇప్పుడు 6 ఒక ఎపిసోడ్లో ఉన్నోళ్ళే ఆ 6 ఒకటేసారి పంపేసి మేమేదో పెద్ద 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 ఏమంటారు, ఈయనొక ఏమంటారు, ఈవిడొక మేరీ క్యూరీ, ఈయనొక ఏమంటారు ఆల్బర్ట్ ఐన్స్టీను, ఆయన ఒక నికోలా టెస్లా, ఆవిడొక ఇంకెవరున్నారు ఫిమేల్ సైంటిస్టుల్లో మేరీ క్యూరీ కాకుండా, కేవలం మేరీ క్యూరీ జూనియరు శ్రీముఖి, ఈ నలుగురు కలిసి ఈ కంటెస్టెంట్లో ఇది అద్భుతంగా ఉంది, ఈ కంటెస్టెంట్లో మనం ఈ కెమికల్ యాడ్ చేసి చూద్దాం, చాలా అద్భుతంగా ఉన్నారు వీళ్ళు, ఏందో అంత బిల్డప్ ఇచ్చారు కదా. మీరు బేసిక్గా ఎలిమినేట్ చేయాలనుకున్న పేర్లు ముందే డిసైడ్ అయిపోయి కూర్చొని కదా మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటుంది, అర్థమైపోతుంది కదా. ఏం చెప్తాం అంటే ఇట్లా ఉన్నారా బేసిక్గా స్క్రిప్టు. నాకు ఎందుకో హేమంత్ది కూడా కొంచెం లైక్ సంభవం ఎందుకో కొంచెం అంటే లైక్ ఎక్కడో ఎందుకో తేడాగా అనిపించింది నాకు. అది స్క్రిప్ట్ అని నేను అన్న కానీ తేడాగానే ఉంది ఆ ఎంటైర్ సిచ్యువేషన్ అంతా కూడా. సో ఆ సపోర్టివ్నెస్ అది ఎందుకు కొంచెం తేడాగా ఉంది. మిగతా వాళ్ళు ఎవరైనా అట్లా చేస్తే రెట్లు ఇచ్చేస్తారేమో, కానీ ఇక్కడ ఇయ్యలేదు అని నాకు ఫీల్ ఉంది నాకైతే మటుకు. సో ఖచ్చితంగా ఇదైతే ఒకటి జరిగింది, అదేంటంటే స్కామే. ఈ 8 మందిని కూడా పంపేయాలని డిసైడ్ అయిపోయారు. అండ్ అలా డిసైడ్ అయిపోయి ఓకే, సో అది మరి పరిస్థితి. సో వీళ్ళే అనుకొని ఫిక్స్ అయ్యి ఉన్నారు. సో దానికి తగ్గట్టుగానే వేరే పేర్లు వచ్చినప్పుడు వీళ్ళు అలా బాగా ఆడారు, వీళ్ళు ఇలా అద్భుతంగా ఆడారు, వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇరగదీశారు అని చెప్పి అట్లా అన్నీ కూడా నాటకాలు ఆడి ఏందో మొత్తం అంతా చేసి వాళ్ళని అయితే ఎలిమినేట్ చేశారు. జర్నీ ఎండ్ అయిపోయింది, వెళ్ళిపోండి అది అని చెప్పి పంపేశారు. ఈవిడ బేసిక్గా శ్రీముఖి స్పోకెన్ తెలుగు క్లాసులకు వెళ్ళిందేమో అన్న ఫీలింగ్ కలిగింది. సాన పెడితే ఆయుధం అవుతారు, లాస్ట్లో కూడా ఏదో ఒక తెలుగు పదం, ఒక అద్భుతమైన పదం ఒకటి వాడింది. సో ఏవో సంథింగ్ తెలుగు కొంచెం ఎక్కువ వాడుతున్నాడు. ఓకే మంచిదేలేండి, కానీ బట్ మరీ ఎక్కువైంది కొంచెం అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే. సో కంటెంటెంట్స్ అయ్యారు ఇప్పుడు రిమైనింగ్ పీపుల్ అని చెప్పింది. సో 18 పీపుల్ వీళ్ళు 3 ఉన్నారు. సో డేర్ ఆర్ డై. సో నెక్స్ట్ టాస్క్ ఉంటుంది. సో దాంట్లో డేర్ ఆర్ డైలో భాగంగా ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతారు నాకు తెలిసి. సో ఒక 5 గేములు పెడతారు అనుకుంటున్నాను నేను రేపటి ఎపిసోడ్లో. ఆ 5 ఒక్కొక్కరు ఎలిమినేట్ 6 కదా, 6 టాస్కుల్లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతారు. అండ్ అట్లా ఎలిమినేట్ అయిన 6 గాను, అండ్ మిగతా 12 మంది ముందుకెళ్తారు, అగ్ని పరీక్షకి వెళ్ళిపోతారు. అది రేపు ఒక్కరోజు అవ్వదులేండి. సో రేపు ఎల్లుండి అవుతుంది అనుకుంటాను నేను. రేపు 3 ఎలిమినేట్, ఎల్లుండి 3 ఎలిమినేట్ అయిపోతారు. సో అలా అయిపోవడంతో ఈ ఫ్రైడే వరకు బేసిక్గా అంతేలేండి, ఫ్రైడే వరకు బేసిక్గా వీళ్ళంతా కూడా ఎలిమినేట్ అయిపోతారు. అండ్ సాటర్డే నుంచి అసలైన అగ్ని పరీక్ష మొదలైద్ది. సో అప్పటికి కూడా మనకి చాలా డేస్ ఉంటాయి. సో వాళ్ళు దాంట్లో టాస్కులు పెడుతూ ఉంటారు, పర్ఫార్మెన్స్ బేసిస్ మీద ఏ రోజుకి ఆ రోజు స్టార్లు ఇస్తుంటారు, గోల్డ్ స్టార్ ట్యాగులు ఇస్తుంటారు, అవన్నీ చేస్తారు కదా. సో అలా ఉంటుంది. ఏమి లాభం లేండి, ఎంత బాగా టాస్క్లు అయినా కూడా కొన్నిసార్లు పంపరు కదా. ఇప్పుడు నాగాని పంపే రేట్ లేదు కదా, ఇది కూడా అంతే ఉంటుంది. సింపుల్ అబ్బా. ఇప్పుడు ఆల్రెడీ చాలామందికి ఫాలోవర్స్ విచ్చలవిడిగా పెరిగిపోయారు. అది ఏందో అది ఒక అద్భుతం అన్నట్టు అనిపిస్తుంది నాకైతే మటుకు కొంతమందిని చూస్తే. ఈవెన్ ఇప్పుడు ఝాన్సీ ఉందా, ఝాన్సీకి కూడా చాలామంది పెరిగారు, చాలామంది ఫాలోవర్స్ పెరిగారు. తిని ఇక్కడికి రావడానికి ముందు 742 ఎంతో ఉండే, అంతే. 742 అయినా 792 మొత్తానికి ఆ 750 దగ్గరలోనే అనుకుంటున్నాను నేనైతే మటుకు. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్లో ఉండండి, చెప్పడానికి ట్రై చేస్తాను. నేను ఎక్కడో రాసి ఉంచుకున్నానయ్యా, నేను ఎక్కడ ఉందో డీటెయిల్స్, నేను ఎక్కడో రాశాను. ఎక్కడో రాశాని ఈ పైన రాసినట్టున్నా 742. నేను బేసిక్గా దీని గురించి ఫస్ట్ ఒక వీడియో చేశాను నేను. నాకు ఆ డేట్ గుర్తు రావట్లేదు నాకు ఏ రోజు చేశాను అనేది. బట్ నేను ఆ వీడియో చేసిన టైంకి ఈవిడకున్న ఫాలోవర్స్ 742. ఇక్కడికి రాకముందు డూడ్ ఇప్పుడు ఆవిడకి ఆల్మోస్ట్ 90 పైన ఫాలోవర్స్ పెరిగారు.
ఈవిడికి అట్లా పెరిగారు. ఈవిడికనే కాదు అందరికీ పెరుగుతూ వచ్చారు. వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఫాలోవర్స్ బాగా పెరుగుతూ వచ్చారు. చరణ్ మహాదేవ్ ఉన్నాడు కదా, అంటే లైక్ ఆర్జే చరణ్. సో తనకి కూడా 73K ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు. మనోడు బేసిక్గా ఇందాకే ఒక వీడియో పెట్టాడు, 60K ఫాలోవర్స్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి. ఎంతసేపు అయింది అది పెట్టి? 6 hours అయింది ఈ వీడియో నేను చూసే టైంకి. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మనోడికి 70K ఫాలోవర్స్ ఉన్నారు, 73. అదే అంటున్నా, బాగా పెరుగుతున్నారు, చాలా ఫాస్ట్గా పెరుగుతున్నారు ఫాలోవర్స్ కౌంట్ అంతా కూడా. అండ్ ఇంకా వేరే వాళ్ళు కూడా నేను అంటే లైక్ ఎగ్జాక్ట్గా నోటీస్ చేయట్లేదు. నాకు తెలిసి రాజకుమారికి ఎక్కువ పెరగలేనట్టుంది. రాజకుమారి డయానా, రాజశేఖర్ మమిడానా అని వచ్చింది. ఎవరిదో వచ్చింది. నేను ఫాలోలు కొట్టనయ్యా, నాకు అదొకటి ఉంటుంది నాకు. సో 189, ఈవిడికి 110 ఎంతో ఉండేటువంటి ఫాలోవర్స్, ఈవిడికి 189 అయ్యారు. నైస్. ఈవిడికి కూడా ఒక వీడియో 7.6 million వెళ్ళింది, ఒకటి 3.9 వెళ్ళింది. బా ఇంకెందుకు పెరగరు ఫాలోవర్స్? మిథిలేష్ కూడా గట్టిగా పెరుగుంటారు నాకు తెలిసి, మిథిలేష్ లిఫ్ట్స్. అట్లీస్ట్ వీళ్ళు ముగ్గురు గురించి అయినా మాట్లాడుకుందాం. మిథిలేష్ 171. నేను ఈ వీడియో చేసే టైంకి, ఫస్ట్ వీడియో చేసే టైంకి మిథిలేష్కి ఎంతమంది అయ్యా ఫాలోవర్స్? దాంట్లో ఏం మెన్షన్ చేసి లేదు యాక్చువల్లీ, నేను రాసుకోలే అది. రాశానా ఆర్సీకే అని తీసేశారు. అంటే బేసిక్గా ఆర్సీకే 1,05,000 అయ్యా రాజ్కుమారికి నేను అప్పుడు ఆ వీడియో చేసే టైంకి. సో ఇప్పుడు ఎంత? 1,89,000. సో నైస్, మారింది మొత్తం, అన్నీ మారింది. ఏదో మారింది బుజ్జి అంటే ఏదో ఫాలోవర్స్ మారారు మొత్తం అందరికీ కూడా. సో ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యూజ్ ఫాలోయింగ్ వచ్చింది. మిథిలేష్ 87K ఫాలోవర్స్. ఓకే, సో ఆ టైంకి ఇప్పుడు తినకి 171K డూడ్. నైస్. సో 90 బాగా పెరిగిపోతూ వచ్చారు అందరికీ కూడా అప్రాక్సిమేట్లీ. సో విచ్ ఇస్ వెరీ ఫెంటాస్టిక్. సో వీళ్ళందరికీ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సో మోస్ట్లీ వీళ్ళందరూ ఓటింగుల్లో ముందుకు వెళ్ళిపోతారబ్బా, ఈ టాప్ 3 people. అదొక్కటి ఉంది, నాకు డౌట్ కొడుతోంది నాకు. అంటే లైక్ మిగతా వాళ్ళకు కూడా కొంచెం ఫ్యాన్ బేస్ బిల్డ్ అయ్యింది, బట్ అంత ఎక్స్ట్రాడినరీగా కాదు కదా, అది నా పాయింట్. సో ఇంకా ఉన్నారు చాలామంది కరెక్ట్గా మాట్లాడుకుంటే, బట్ వాళ్ళకి ఏంటంటే ఆ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ అనేది ఇంకా 100% బిల్డ్ అయిన ఫీల్ అయితే నాకు రాలేదు. సో అమన్ మసూద్కి చూద్దామయ్యా పోనీ, అంటే మనోడు బేసిక్గా కొంచెం అదే టైంకి వచ్చాడు కదా అమన్. ఇదేటో పోయింది ఇది. అమన్ మసూద్ 22K ఫాలోవర్స్ వచ్చారు. సో మనోడికి బేసిక్గా ఎక్కువ పెరగలేదు. ఓకే, ఫైన్ అండ్ గుడ్, డీసెంట్ రీచ్ అయితే వచ్చి ఉండొచ్చు. అంతకుముందు ఏమీ లేనట్టే ఉందిలేండి ఆల్మోస్ట్. సో అమన్ మసూద్కి అంతకుముందు ఏమైనా ఉన్నదా ఫాలోవర్స్? లేదు. సో ఇప్పుడు అభిజ్ఞాకి కూడా 2 greens వచ్చినా కూడా పంపేశారు కదా, అట్లా అనమాట. సాక్షిత బేసిక్గా ఒక గ్రీన్ వచ్చింది, తను కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఇవన్నీ నేను ఒకప్పుడు రాసుకున్న లిస్ట్లో ఉన్న డీటెయిల్స్, ఇవన్నీ కూడా నేను రాసుకుంటూ కూర్చున్న నోట్ ప్యాడ్లో. అని ఎప్పటికప్పుడు నోట్ ప్యాడ్ మెయింటైన్ చేస్తాను. అందుకే బేసిక్గా ఒకటి అయిపోయిందంటే ఇంకా అదంతా అయిపోయినట్టు కాదు కదా, బేసిక్గా నేను ఉంచుకున్నా అట్లా మొత్తం అన్నీ కూడా. సో ఎందుకు వచ్చిందిలే, ఎప్పటికైనా పనికి వస్తాయి కదా అని చెప్పి. సో వేర్ ఈజ్ అమన్ మసూద్ అంతేం లేనట్టు ఉన్నారు బేసిక్గా. వెరీ లీస్ట్ ఫాలోవర్స్, ఒక 22K వచ్చారు, బట్ సరిగ్గా రాలే. అంత ఎక్కువ అయితే పెరగలేదు. నన్ను అడిగితే మటుకు అంత ఎక్కువ పెరిగిన ఫీలింగ్ అయితే రాలేదు నాకైతే మటుకు. బట్ ఇట్లా ఉందన్నమాట సిచ్యువేషన్. సో కొంతమందికి బాగానే వచ్చింది, కొంతమందికి బాగా రాలేదు, అలా ఉంది సిచ్యువేషన్. సో ఇది కొంచెం అన్ఫేర్ జరిగినట్టే, బట్ అది డిపెండ్స్ ఆన్ సోషల్ మీడియా రీచ్ కదా, అది వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఏం చేయలేరు దానికి. సో అట్లా అనమాట. సో వీళ్ళైతే గాను. సో ఒకటి తర్వాత ఒక్కొక్కరు ఎవరికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అగ్ని పరీక్ష అయితే రేపటి నుంచి లెవెల్ 2 అగ్ని పరీక్ష మొదలు, లెవెల్ 3 మెయిన్ అగ్ని పరీక్ష 15 మందికి కూడా. ఇక్కడ ఈ ముగ్గురు జడ్జిల్లాగా ఉంటారు నాకు తెలిసి. ఈ ముగ్గురు జడ్జిలుగా అంటే ఈ ముగ్గురు అవుతారు, రాజకుమారి, మిథిలేష్ అండ్ చరణ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జడ్జిలుగా ఉంటారు నాకు తెలిసి నెక్స్ట్ ఈ 18 మందికి జరిగే టాస్కుల్లో. ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్. సో డేర్ ఆర్ డై టాస్క్. సో నెక్స్ట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు మాది అయిపోయిందని చెప్పి నవదీప్ ప్రీవియస్ వాటిని కన్సిడర్ చేసి ఇలాగ ఆడేద్దాం అలాగ ఆడేద్దాం అనుకోవద్దని చెప్పాడు నవదీప్. ఏదో మిస్సింగ్ మీలో మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, ఆ ముగ్గురితో కంపేర్ చేసుకుంటే సో అది ఉండాలి. సో తప్పు లేనప్పుడు ఒప్పుకోవద్దు, ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు అభిజిత్. చాలా స్కోప్ ఉంది మీకు ఇంప్రూవ్ అవ్వడానికి, ప్రిపేర్ అయ్యి రాకండి, ప్రిపేర్ అయ్యి వస్తే మీకు ఇక్కడ సర్ప్రైజ్లు ఎదురవుతాయని చెప్పి బిందు మాధవి. అట్లా డన్ అండ్ డస్టెడ్ క్లారిటీ ఇచ్చారు మొత్తం.
సో అట్లా అయిపోయింది ఇక్కడతో బేసిక్గా బేసిక్ సెలక్షన్ 81 మెంబర్స్ని పిలిచారు లిటరల్లీ. సో నైస్, ఓకే, ఓవరాల్గా అట్లా ఫినిష్ అయ్యింది. దీంట్లోంచి ఆ 81 మెంబర్స్లోంచి ఫైనల్గా వీళ్ళు ఎంచింది 21 మెంబర్స్ని. అందులో 3 ఫుల్ గ్రీన్స్, 18 సెమీ గ్రీన్స్. సో దాంట్లోంచి ఇంకో 12 మందిని ఏరుతారు. ఆ 12 మంది 3 కలిపి 15 మంది అవుతారు. సో చాలామంది నన్ను అడిగారు భయ్య అగ్ని పరీక్ష కంటెస్టెంట్ల లిస్టు చెప్పమని. సో నేను బేసిక్గా మొన్న వీడియోలోనూ నిన్న వీడియోలోనూ నేను ఒక మిస్టేక్ చేశానయ్యా. అది ఏంటంటే నేను యాక్చువల్లీ ఈ నలుగురిలో 3 టాప్ 3లో ఉన్నారని చెప్పాను కదా, టాప్ 15లో ఉన్నారన్నాను కదా. యాక్చువల్లీ 4 టాప్ 15లో ఉన్నారు. అది నేను మర్చిపోయాను, యాక్చువల్లీ ఒక మిస్టేక్ చేశాను. సో ఒకసారి లిస్ట్ అంతా మళ్ళీ చెప్పేస్తాను మీకు అందరికీ కూడా. సో ఇవాళ ఎపిసోడ్ నుంచి అయితే మనకి హేమంత్ ఉన్నాడు. సో బట్ మొత్తం అంతా కూడా కలిపి మాట్లాడుకుందాం. సో రాజకుమారి అండ్ మిథిలేష్ అండ్ ఆర్జే చరణ్ వీళ్ళ గురించి చెప్పక్కర్లేదు. తర్వాత ఇవాళ ఎపిసోడ్ నుంచి ప్రియా ఉన్నారు కదా, ఆవిడ కూడా బేసిక్గా వెళ్ళారనమాట అగ్ని పరీక్షకి. సో ప్రియా అండ్ హేమంత్ అండ్ శాలిని అండ్ బాగి తులూరి అండ్ రాజకుమారి అండ్ అపూర్వ అండ్ దీపక్, రోహిత్, రామకృష్ణ అంటే నవరసాల మామ అనుకుంటా, గాయత్రి, అమన్ మసూద్, సృష్టి, ఝాన్సీ. సో బేసిక్గా వీళ్ళు ఆ 15 మంది అనమాట. సో అంతే, ఓకే, ఈ 15 మంది అయితే ఉన్నారు. ఈ 15 మంది బేసిక్గా అగ్ని పరీక్షకు అయితే ఫైనల్ అయిపోయారు. సో ఈ 15 మంది కాకుండా ఉన్నవాళ్ళు గాను, అది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో లయ గాను, తర్వాత ఫూటా గాను, ఆ తర్వాత ఇంకెవరు ఉన్నారు, ఇంకెవరో ఉన్నారు అక్కడ స్టేజ్ మీద వీళ్ళు కాకుండా. సరే ఎవరో ఒకరు లేండి మొత్తానికి, వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక నలుగురు గాను, అంతే కదా. సో ఈ 6 గాను, ఈ మిగతా 12 మంది ఉన్నారనమాట. ఈ 3 కాకుండా, రాజకుమారి, మిథిలేష్ అండ్ చరణ్ కాకుండా మిగతా 12 మంది ఉన్నారు. మిగతా 6 గాను. సో వాళ్ళు ఆ పేర్లు కూడా చెప్పాను కదా, అది పరిస్థితి. సో చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఎలా ఉంటుంది ఏంటని చూసుకుందాం. ఎపిసోడ్ అయితే బాగానే ఉంది, బాగానే హ్యాండిల్ చేస్తున్నారు, ఎపిసోడ్ బాగా డీల్ చేస్తున్నారు. ఓవరాల్గా నైస్ ఎడిటింగ్, నైస్ కాంటెంట్. సో కరెక్ట్గా సెట్ చేశారు ఈసారి అగ్ని పరీక్ష, నైస్. సో దట్స్ గైస్, మీకేమనిపించింది ఎపిసోడ్ చూసిన తర్వాత అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కరెక్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ లెక్స్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్.